నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సీఏ చేసిన స్టూడెంట్స్కి ఉద్యోగాల మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది? సీఏ పూర్తయ్యాక ఎంబీఏ చేస్తే మరింత హెల్ప్ అవుతుందా? సీఏ స్టూడెంట్స్ ఎంబీఏ చేస్తే ఏ స్పెషలైజేషన్స్ బెటర్? ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. వీటిని క్లారిఫై చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకట్ కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి మనకు తెలిసిందే, 3 దశాబ్దాలకు పైగా ఔషధాల తయారీ అలాగే పరిశోధనలు ప్రయోగాల్లో అపార అనుభవం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆధునిక యుగంలో ఫార్మాతో పాటు డేటా సైన్స్ రంగాల్లో కూడా అనేక మందికి మార్గదర్శనం చేసిన వ్యక్తి. ఇప్పటికే చాలా కళాశాలల్లో యూనివర్సిటీల్లో 300కు పైగా సెమినార్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం వెంకట్ గారు మనతో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేయండి. ఇట్స్ ఆడిబుల్ సార్, ఇట్స్ ఆడిబుల్. సార్, ఏంటి సీఏ గురించి మాట్లాడుకుంటున్నాం, అసలు ఎలా ఉంది సీఏ ప్రెజెంట్? అంటే ప్రపంచంలో మనం ఒక పాయింట్ అండి, ఏ దేశం అయినా సరే డెవలప్ అవ్వాలి అంటే, డెవలప్ అయింది అంటే ఇద్దరు వల్లే డెవలప్ అవుతుంది. ఆ ఇద్దరు ఎవరు అంటే, ఒకళ్ళు మెకానికల్ ఇంజనీర్ అండ్ రెండో వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్. మీరు ఏ దేశమైనా తీసుకోండి, డెవలప్ అయ్యేది వీళ్ళిద్దరు, ఈ 2 పిల్లర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది బోత్ మెకానికల్ ఇంజనీర్స్ కి యాజ్ వెల్ యాజ్ చార్టెడ్ అకౌంటెంట్స్ కి. అన్ఫార్చునేట్లీ ఇవాళ ఇండియాలో మనం తీసుకునేటట్టయితే చాలా కాలేజీల్లో మెకానికల్ ఇంజనీరు లేకపోతే సివిల్ లాంటి ట్రెడిషనల్ కోర్సెస్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసి ఆ ప్లేస్లో ఈ కంప్యూటర్స్ వస్తున్నాయి. అది ఒక బ్యాడ్ సైన్ ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ రెండవది ఏంటంటే చార్టెడ్ అకౌంటెన్సీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఇక్కడ చేస్తుంది. సో వీళ్ళకి కూడా ఈ మధ్య కాలంలో అంత గొప్పగా జాబ్, ఇంతకుముందు సిఏ చదివితే హీరో, కంప్లీట్ అయిపోతే హీరో అనే పరిస్థితిలో ఉండేటువంటి అప్రోచ్ నుంచి కొంచెము తగ్గడానికి కారణం ఏంటి అంటే, ఒకటి క్వాలిటీ అనేటువంటిది తగ్గిపోతుంది అనేది మనము 100% యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఒకటి. ప్లస్ రెండవది ఏమవుతుంది అంటే టెక్నాలజీ. ఇప్పుడు ఒక్క సీఏ వాళ్ళకి లైఫ్ లేదని నేను చెప్పట్లేదు. సీఏతో పాటు ఎడిషనల్ స్కిల్స్ ఉంటేనే వాళ్ళకి కొంచెము అడ్వాంటేజ్ అవుతుంది, లేకపోతే కష్టం. ఇప్పుడు సపోజ్ గుంటూరులో మా చాణక్య రీడింగ్ రూమ్లో దాదాపుగా 500 మంది 600 మంది స్టూడెంట్స్ సీఏ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళలో ప్రతిసారి ఒక 10% 12% పాస్ అవుతూ ఉంటారు. ఇంతకుముందు అసలు పాస్ అవుతారు అనుకున్న వెంటనే వాళ్ళకి జాబ్స్ ఏవో దొరుకుతూ ఉండేవి. ఈ మధ్య కొంచెం జాబ్స్ దొరకటం తగ్గింది కొంచెం. అది ఎలిమినేట్ చేయటం కోసం వాళ్ళ స్కిల్స్ని షార్పెన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఖచ్చితంగా సీఏ అనేటువంటిది ఒక మంచి ఎక్సలెంట్ కెరీర్ అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్. అంటే వెంకట్ గారు, చాలా మందికి సీఏ అంటే బ్రహ్మ పదార్థంలో చాలా కష్టం, ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. నిజంగా అంత కష్టమా? ఇక్కడ కష్టమేం లేదండి. సీఏ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా 2 చేతులు 2 కాళ్ళు 1 తలకాయ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, వాళ్ళలో కమిట్మెంట్ ఉండట్లేదు. 19, 20 ఏళ్ళకి సీఏ కంప్లీట్ అయిన వాళ్ళు లేరా? 22, 21 ఏళ్ళకి సివిల్ సర్వీసెస్ టాపర్ అయినటువంటి వాళ్ళు మనకు కనపడటం లేదా? వాళ్ళందరికీ ఏమవుతుంది, మొట్టమొదటి నుంచి వాళ్ళ యొక్క కమిట్మెంట్తో పనిచేస్తారు. నేను చాలామంది స్టూడెంట్స్, నేను ఇండియా అడుగుతాను, ఎక్కడి నుంచి వచ్చారు అంట, ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో చెప్తారు. ఎప్పుడు అయిపోతుంది అని అడుగుతా. నా క్వశ్చన్ చూడండి, ఎప్పుడు అయిపోతుంది అని అడుగుతా. సార్ నెక్స్ట్ టైం అయిపోతుంది, ఆ నెక్స్ట్ టైం అయిపోతుంది. అసలు వీళ్ళకి సీఏ ఎప్పుడు అయిపోతుంది అనేటువంటి ఒక ప్రీ డిఫైన్డ్ గోల్ వాళ్ళు పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి అండి, వాళ్ళ బెడ్కి ముందు ఒక బోర్డు పెట్టుకోవాలి. ఐ వాంట్ టు కంప్లీట్ మై సీఏ డిగ్రీ నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ అని పెట్టుకున్నప్పుడు పొద్దున్నే లేవగానే అది కనపడ్డప్పుడు సినిమాకి వెళ్ళాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది గుర్తొస్తుంది. అరే సినిమాకి వెళ్తే నాకు అది ఆ గోల్ రీచ్ అవుతానా లేదా అనేది ఆలోచించుకోవాలి. సినిమాకి వెళ్ళి అది రీచ్ అవుతాము, అది హెల్ప్ అనుకుంటే చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. హెల్ప్ కానప్పుడు ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటున్నాయి. సో సీఏ అనేది అదొక బ్రహ్మ పదార్థము కాదు, అసలు కష్టమైంది కూడా కాదు. అప్లికేషన్ ఓరియంటేషన్ అప్రోచ్. ఎందుకంటే మీకు ఎకనామిక్స్ కామర్స్ ఉందండి. ఎకనామిక్స్ కామర్స్లో మనం ఒక చిన్న క్వశ్చన్, ప్రపంచంలో ఏ దేశంలో అయినా డబ్బులు వచ్చేది ఎక్కడి నుంచి? కామర్స్ నుంచి వస్తాయి. కానీ కామర్స్ మినిస్టరు 2nd ప్లేస్లో ఉండడు. ప్రైమ్ మినిస్టర్ తర్వాత 2nd ప్లేస్ ఎవరైనా ఉన్నారంటే ఎకనామిక్ మినిస్టర్.
ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. వాట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ కామర్స్? ఎకనామిక్స్కి కామర్స్కి రిలేషన్షిప్ ఏంటంటే అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ కామర్స్. ఎకనామిక్స్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ని కామర్స్లో అప్లై చేస్తాం. సో కాబట్టి వీళ్ళకి బేసిక్స్ ఇక్కడ రావాలి. అదొక యాడమ్ స్మిత్ డెఫినేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే లైక్ రాబిన్స్ స్కేర్సిటీ డెఫినేషన్ ఏమిటి, మార్జినల్ యూటిలిటీ కాన్సెప్ట్, ఇవన్నీ తెలియకుండా మనం బిజినెస్లోకి వెళ్ళాలి అనుకుంటే జరిగే పని కాదు. అది ఒకటి. రెండోది ఏమిటంటే ఇప్పుడు సిఏ ఎందుకు పాస్ అవ్వట్లేదు అంటే సింపుల్ బట్టి కొట్టేస్తారండి. ఆ బట్టి కొట్టే కాన్సెప్ట్ వదిలేయాలి. కేస్ స్టడీస్ తీసుకోవాలి. కేస్ స్టడీ అంటే ఒక బిజినెస్ సిచ్యువేషన్ తీసుకొని దాన్ని మనము ఎనలైజ్ చేయాలి. అప్పుడు వాళ్ళకి క్వాలిఫికేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఎనాలిసిస్ చేసేటువంటి నాలెడ్జ్ తగ్గుతుందో వాళ్ళు సిఏ పాస్ అవటం కష్టమైపోతుంది. అలా కాకుండా మంచి గైడెన్స్ తీసుకొని మంచి ప్రొఫెసర్స్తో కూర్చుంటా 100% సిఏ పాస్ అవటం అనేది ఇంపాసిబుల్ మాత్రం కాదు. అంటే అఫ్ కోర్స్ కంపేర్ టు అదర్ డిగ్రీస్, జనరల్ డిగ్రీస్తో చూస్తే అది కష్టం కావచ్చు, కానీ దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. ఖచ్చితంగా సిఐ ఈజ్ ఏ గ్రేట్ కోర్స్ ప్రొవైడెడ్ దే నీడ్ టు హ్యావ్ సమ్ అడిషనల్ స్కిల్స్. డెఫినెట్గా సార్. అప్పుడంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆపర్చునిటీస్ అనేవి అసలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు సిఈసి, హెచ్ఈసి ఈ విధంగా ఉండి తర్వాత అప్డేట్ అవుతూ వచ్చాయి. కంప్యూటర్ సెక్టర్ వచ్చాక కంప్లీట్గా అందరి ఫోకస్ కూడా దాని మీదే. మొత్తం పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ థాట్స్ అన్నీ మారిపోయాయి. అంటే జనరల్గా అంటే మిగిలిన సెక్టార్స్లో ఉన్న ఆపర్చునిటీస్ సిఏలో ఉండవనేది కూడా ఒక అపోహ అనుకోవాలా? నిజంగా ఆ స్థాయిలో ఆపర్చునిటీస్ ఉన్నాయా చేసిన వాళ్ళకి? మనం ఒక్క నిజం మాట్లాడదాం. అది మీకు కష్టం అనిపిస్తుంది. ఈ ఇండస్ట్రియలిస్టులు అంటే ఇప్పుడు అంబానీ కానీ వీళ్ళు కానీ వాళ్ళ పిల్లలందరినీ సిఏ చదివిస్తున్నారా, ఎంబీఏ చదివిస్తున్నారా? సింపుల్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీనో, ముఖేష్ అంబానీనో, అనిల్ అంబానీనో వీళ్ళందరి వాళ్ళ పిల్లలు సిఏ చదివారా, ఎంబీఏ చదివారా? నాకు తెలిసినంత వరకు వాళ్ళ పిల్లలందరూ కూడా ఎంబీఏ చదివారు. ఎందుకు ఎంబీఏ చదివారు, ఎందుకు సిఏ చదవలేదు అంటే సిఏ యొక్క ల్యాడర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎక్సెట్రా ఫైనల్ ల్యాడర్ ఏంటంటే చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్. సిఏ ల్యాడర్లో టాప్ సిఎఫ్ఓ దగ్గరతో అయిపోతుంది. కానీ ఎంబీఏ ల్యాడర్ అది కాదు. ఎంబీఏ ల్యాడర్ ఈజ్ సిఇఓ ఆఫ్ ద కంపెనీ. సిఇఓ అనేటువంటి కంపెనీ యొక్క బోర్డ్ వ్యూ, అన్ని వింగ్స్ వాళ్ళు చూస్తారు ఎంబీఏ. బట్ సిఏ ఏం చేస్తారు, ఒక ఫైనాన్షియల్ వింగ్ లోనే ఉంటారు. ఇది ప్రాబ్లం. సిఏతో పాటు ఎంబీఏ డిగ్రీ చేశారు అనుకోండి, వాళ్ళు ఏమైపోతుంది, వాళ్ళ విజన్ పెద్దదైపోతుంది, అంటే వైడన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి యాటిట్యూడ్ మారిపోతుంది. ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీ ఫస్ట్ 12 years నష్టాలు చూపించింది, లాసెస్ చూపించింది. అలాంటి అంటే లాసెస్ లో ఉన్నది ఫస్ట్ 12 years. ఇవాళ వరల్డ్ నెంబర్ 1 లోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే అదే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు, 10 years పాటు నష్టాలు వచ్చేసింది అంటే దట్ షుడ్ బి ఫెయిన్, దట్స్ వెరీ టఫ్. అప్పుడు ఆపేస్తారు అనమాట. అందుకని చెప్పేసి దట్ ఈస్ ద రీజన్ ఎంబీఏ ఏమవుతుంది, ఓవరాల్ గా ఆలోచిస్తారు. మార్కెటింగ్ ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, ఎట్లా మనకి ప్రిడిక్ట్ చేస్తాము, ఎలా ఫోర్కాస్ట్ చేస్తాము, ఈ ఆలోచనలన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. అందుకని చెప్పి సిఏతో పాటు ప్రపంచం మొత్తం మీదండి మిషన్స్ ని మేనేజ్ చేయడం చాలా ఈజీ, మనుషుల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అందుకనే చూడండి ఎంబీఏకి ఎప్పుడూ డిమాండ్ ఉంది ప్రపంచం మొత్తం మీద. సో ఈ సిఏ పిల్లలు కూడా ఒక మంచి ఎంబీఏ డిగ్రీ చేశారు అనుకోండి, ప్యారలల్ గా చేస్తే డెఫినెట్ గా దట్ ఈస్ 1 step ahead కంపేర్ టు అదర్ స్టూడెంట్స్. ఒక స్టెప్, ఉద్యోగాలు అద్భుతంగా వస్తాయని నేను చెప్పట్లేదు, ఎందుకంటే క్లియర్ రిజెక్షన్ ఈస్ బెటర్ దాన్ ఫేక్ ప్రామిస్. అందుకని కాకపోతే వీళ్ళు మాత్రం 1-2 స్టెప్పులు ముందు ఉంటారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఒక్క స్కిల్ నేర్చుకొని మనం ఉద్యోగాలు తెచ్చుకోవాలి అనేటువంటి రోజులు పోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిందే. డెఫినెట్గా గతంలో లేదు. ఇప్పుడు మనం ఏ జాబ్లో ఉన్నప్పటికీ అదనంగా ఏదైనా స్కిల్ యాడ్ అయితేనే దానికి యూజ్ అవుతుంది, అసలు ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఏ సెక్టార్కి కన్నా సరే ఇదే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎంబీఏ చెయ్యాలి అంటే సిఏతో పాటు సైమల్టేనియస్గా చేయాలా, సిఏ పూర్తయిన తర్వాత చేయాలా, లేదంటే ఏదైనా మనం ఒక జాబ్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత అప్పుడు చేయాలి? ఎలా చేస్తే, ఎలా ప్లానింగ్ చేసుకుంటే బెటర్? నా ఉద్దేశం సిఏ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు అంటే మనం ఇది తప్ప ఒప్ప రైట్ అని నేను డిస్కస్ చేయట్లేదు. ఈ సిఏ అనేది ఒక ఫుల్ టైం కోర్స్ లాంటిది. ఇంటర్మీడియట్ తర్వాత స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా కూడా ఏం చేస్తారు,
ఒక సిఏ పాస్ అయితే హీరో, పాస్ అవ్వకపోతే జీరో అని వాళ్ళకి బాగా తెలుసు. తెలిసినప్పుడు అది ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయ్యాము అనుకున్నారు అనుకోండి, బీకామ్ డిగ్రీ చేస్తున్నారు. ఎక్కడ చేస్తారు? ఏదో ఒక కాలేజీలో అలానే ఉంటారు, ఎన్రోల్మెంట్ చేసేసి ఆ ఎగ్జామ్స్ మొత్తం సిలబస్ ఇదే కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అలా బీకామ్ పాస్ అవుతున్నారు. సిఏతో పాటు బీకామ్ డిగ్రీ చేయటం అనేది నాకు తెలిసినంత వరకు అంటే లీగల్గా ఏమీ కాదు. చేస్తున్నారు, దట్స్ ఓకే, అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత సిఏ 100% పాస్ అయినా కొన్ని యూనివర్సిటీస్, వర్చువల్ యూనివర్సిటీస్ లేకపోతే డిస్టెన్స్ యూనివర్సిటీస్, సమ్ యూనివర్సిటీస్ దే ఆర్ గోయింగ్ టు ఆఫర్ ఎంబీఏ ప్రోగ్రామ్. ఆ ఎంబీఏ ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ ఎంబీఏ ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోతే ఎంఐఎస్ ఈ పేపర్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళకి 50% మనం అదే చదువుతారు. రిమైనింగ్ 50% కొంచెం చదివేసుకుని సిఏతో పాటు ఒక 100 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, అన్నిట్లో 10 మందికి సిఏతో పాటు ఎంబీఏ డిగ్రీ కూడా ఉన్నది అంటే మీరు వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారా, పిలవరా? ఎందుకంటే వాళ్ళకి అందరికీ సిఏ డిగ్రీ ఉంది, సిఏతో పాటు అడిషనల్ గా ఎంబీఏ ఉన్నది. సో కాబట్టి వాళ్ళని పిలుస్తారు. సో సిఏతో పాటు ఒక ఎంబీఏ డిగ్రీ ఒక పెద్ద యూనివర్సిటీకి వెళ్ళి చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఒక మంచి కరికులం ఉన్న యూనివర్సిటీలో ఎంబీఏ డిగ్రీ చేసి ఐ హ్యావ్ సమ్ అడిషనల్ స్కిల్ అలాంగ్ విత్ మై చార్టర్డ్ అకౌంటెన్సీ అని చెప్పగలిగారు అనుకోండి, ఇంటర్వ్యూ వస్తుంది వాళ్ళకి. అంటే రూమ్ లోకి వాళ్ళని పిలిపిస్తారు. రూమ్ లోకి పిలిచిన తర్వాత మనము మన ఐడియాస్ చెప్పాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రతి పిల్లవాడు నాకు రోజు కాల్స్ చేస్తారు. ప్రతి వాళ్ళు ఏమంటారు, మాకు 10 లక్షలు శాలరీ కావాలి అంటారు. నేను వాళ్ళని ఒకటే చెప్తా, 10 లక్షలు కాదు, మీకు 12 లక్షలు ఇస్తా శాలరీ, నెలకి ₹1,00,000 ఇస్తా. నువ్వు నాకు ఒక బిజినెస్ ప్రపోజల్ ఇవ్వు. ఈ ₹1,00,000 సంపాదించడానికి ప్రపోజల్ ఇవ్వు. అంతే కదా, నువ్వు ₹1,00,000 సంపాదిస్తే నేను ₹1,00,000 ఇవ్వాలి. అది కాదు, అట్లీస్ట్ అంటే ఏమవుతుంది, నువ్వు ₹1,00,000 సంపాదించకుండా ₹1,00,000 ఇవ్వాలి అంటే యు ఆర్ ఏ లయబిలిటీ టు మై కంపెనీ. నా కంపెనీకి అప్పుగా లయబిలిటీగా ఉంటావు, నేను ఉంచుకోను లయబిలిటీస్ని. సో కాబట్టి నీకు ఎంత శాలరీ కావాలి అన్నప్పుడు నీ యొక్క ఎఫర్ట్ చూపించు. సార్ నేను ఇలా బిజినెస్ డెవలప్ చేసి ఇలా చేసి నేను మీకు ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలను అని చెప్పు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతే, ఇంక రెండోసారి వాళ్ళు మళ్ళీ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే వాళ్ళకి ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ కావాలి. ఆ రెడ్ కార్పెట్ వెల్కమ్ లో ఓన్లీ వాళ్ళకి డబ్బులే కావాలి. ఈ డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచో డబ్బులు సంపాదించాలి కదా, ఆ సంపాదించేటువంటి కాన్సెప్ట్ వాళ్ళలో ఉండటం లేదు. అంటే ఇది వెరీ సారీ టు సే దిస్ వర్డ్, నేను ఎప్పుడో నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సి చదివిన రోజుల్లో అప్పుడున్నటువంటి మనుషుల యొక్క సైకాలజీ ఇస్ డిఫరెంట్. ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నాయో అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాం, నడుచుకుంటూ కూడా వెళ్ళలేదు, పరిగెట్టుకుంటూ వెళ్తున్నాం, ఆపర్చునిటీని గ్రాప్ చేస్తున్నాం. ఇవాళ స్టూడెంట్స్లో ఆ యాటిట్యూడ్ వాళ్ళకి డెవలప్ కావాలి, అది మోర్ ఇంపార్టెంట్. 1,00,000 కాదండి, 10 లక్షల పైన బాధపడక్కర్లేదు. అరే ఒక్క నిమిషం పోయిందంటే తిరిగి రాదు అనేటువంటి వాళ్ళకి ఆ భావన వాళ్ళ మనసులోకి వస్తే సిఏ కాదు ఏ కోర్స్ అయినా చేయొచ్చు, ఎంటైర్ స్కై వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ కాన్సెప్ట్ వాళ్ళలోకి రావట్లేదు. ఇప్పుడు మనం ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ షో గురించి మనం మాట్లాడుతున్న ప్రతిసారి ఏం చెప్తామంటే కొన్ని బాధ అనిపిస్తుంది. ఏదో సినిమాలో ఉంటుంది, మారదు ప్రపంచం మారదు లోకం అని చెప్పేసి. నేను అమెరికాలో ఉన్నాను కదా, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఇంతమందిని డిపోర్ట్ చేస్తున్నారు, ఇన్ని కష్టాలు అయినా సరే ఈ తెలుగు అంటే ఈ పిల్లలు వచ్చేసేసి ఆ ఆడు జాబులు లేకపోతే బేబీ సిట్టింగులు ఇలాంటి ఇల్లీగల్ పనులు స్టిల్ చేస్తూనే ఉన్నారండి. ఆడ పట్టుకుంటూనే ఉన్నాడు, జైల్లో పెడుతూనే ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది అసలు ఒక $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఎంబీఏ చేస్తే సిఏకి చాలా బెటర్గా ఉంటుంది, ఆపర్చునిటీస్ బాగుంటాయని చెప్తున్నారు. అంటే ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి ఎంబీఏలో సిఏ స్టూడెంట్స్? బిజినెస్ అనలిటిక్స్ అండి బాగుంటుంది, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి కోర్సెస్ అండి. అంటే ట్రెడిషనల్ గా, అంటే అవి బాగాలేదని నేను చెప్పట్లేదు, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఇప్పుడు ఫైనాన్స్, మార్కెటింగ్ ఇవన్నీ ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నాయండి ఆ కోర్సెస్. అవి మనం చదువుకోవడం ఏదో ఒకటి చేయొచ్చు, చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఇవాళ డిమాండ్ ఉన్నటువంటి అంటే మనకు కావాల్సింది ఏంటి, డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ అనగానే ఒక చిన్న నేను చెప్తాను, అసలు వాట్ ఈస్ డేటా అనాలిసిస్? కన్వర్టింగ్ massive amount of data into meaningful information. That meaningful information helps management to take better decisions. Management better decision తీసుకోవటానికి too much of data అని మనము
కన్సాలిడేట్ చేసి ఒక చిన్న స్టేట్మెంట్, ఒక చిన్న రిపోర్ట్గా ఇస్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇది చేయగలిగాము అనుకోండి, ఇదే మనకు కావాల్సిన డేటా ఎనాలిసిస్. ఈ టెక్నిక్స్ని వాళ్ళు కొంచెం డెవలప్ చేసుకోవాలి. ప్రస్తుతం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని కూడా మనం కొంచెం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏ స్కిల్కి అయితే డిమాండ్ ఉంటుందో ఆ స్కిల్ని మాత్రమే మనము కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని 20 సంవత్సరాల క్రితం బాగా డిమాండ్ ఉంది కదా అని మనం అంబాసిడర్ కారు ఇవాళ కొనలేకపోతున్నాం. మనం ఖచ్చితంగా ఏ ఆడినో లేకపోతే ఇంకోటో కియానో కొనుక్కుంటున్నాం, కానీ మనం వెళ్ళటం లేదు. ఇవాళ ఏ డిమాండ్ ఉందో ఆ కోర్సే నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది. వాటితో పాటుగా మన ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న కోర్సులు ఏదో మీరు చెప్పినట్టుగా అవి మనం ఫాలో అయితే డెఫినెట్గా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎస్, అంటే ఇప్పుడు ఎంబీఏ ద్వారా లీడర్షిప్కి అంటే మేనేజ్మెంట్కి ఏ క్వాలిటీస్ ఎక్కువ పెరుగుతాయి కదా, దానివల్ల యూజ్ అవుతుందంటారా ప్రధానంగా మీరు చెప్పినట్టు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇంతకు ముందు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మేనేజ్మెంట్ అంటే డెఫినేషన్ ఉంటుంది. మేనేజర్, హూ ఈజ్ మేనేజర్ అన్నాం అనుకోండి, ఆ డెఫినేషన్ ఏం చెప్పారంటే కూంజ్ ఓడోనర్ సమ్ బుక్స్ లో, వన్ హూ మేనేజెస్ ద పీపుల్ ఈజ్ ఎ మేనేజర్. ఎవరైతే మనుషుల్ని మేనేజ్ చేస్తారో వాళ్ళు మేనేజర్ అన్నారు. ఈ రోజు నేను వచ్చి మీకు ఒక పని చేయండి అన్నాను అనుకోండి, నేను ఎందుకు చేయాలి అంటారు మీరు. అవును, ఇవాళ డెఫినేషన్ మారిపోయింది. ఆ డెఫినేషన్ ఏంటంటే వన్ హూ మోటివేట్స్ ద పీపుల్ టువర్డ్స్ సక్సెస్ ఇస్ ఎ మేనేజర్. సక్సెస్ అనేటువంటి దానికి మోటివేషన్ చేయాలి, అలా చేసేటువంటి వాళ్ళే మేనేజర్స్. చాలా మంది అంటారు, పిల్లలు చెప్తారు చదువుకో 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 అని చెప్తారు. అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. చదువుకుంటే ఉండేటువంటి అడ్వాంటేజెస్ చెప్పండి. చదువుకో చదువుకో అని చెప్తే వాళ్ళకి అర్థం కాదండి. నువ్వు చదువుకుంటే ఉండే అడ్వాంటేజెస్ ఇవి. నువ్వు సిఏ పాస్ అయితే నీకున్న అడ్వాంటేజెస్ ఇవి. సిఏతో పాటు ఎంబీఏ పాస్ అయితే అడ్వాంటేజెస్ ఇవి. అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో నువ్వేం చేయాలన్న విషయం. నేను చెప్తాను తీసుకోవద్దు, నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీద నిలబడాల్సింది ఎవరు? మీరు. ఇప్పుడు నేను 8:30కి ఈ షోకి నేను ఉన్నాను అంటే నాకు ఎన్ని పనులు మానుకున్నా కూడా ఎందుకు నా మాట మీరు చెప్పారు, నేను ఒప్పుకున్నాను. నా మాట మీద నేనే నిలబడలేకపోతే ప్రపంచంలో నా మాట ఎవరు వినరు అనేటువంటిది ఒక బేసిక్ ఫిలాసఫీ. ఇవాళ స్టూడెంట్స్ కూడా ఏమనుకోవాలి, నాకు సిఏ కంప్లీట్ అయిపోవాలి లేకపోతే ఇంకోటి అనుకోవాలి. ఒక తనకి తను నిర్ణయం తీసుకోవాలి. తనకి తను నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీద నిలబడటానికి ఉండాలి. మోస్ట్ టఫెస్ట్ థింగ్ మనం మాట మీద నిలబడటం అనేది అంత ఈజీ కాదు. అది అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ని సంవత్సరాలు క్లాసెస్ చెప్తానండి, మీరు ఎవరు నమ్మరు. మీరు, నేను కనెక్టికట్ నుంచి క్లాసెస్ చెప్తాను. 8 o'clock క్లాస్ న్యూజెర్సీలో, అక్కడ బయలుదేరుతాను. వాళ్ళందరికీ తెలుసు 7:55 కల్లా వెంకట్ వచ్చేస్తాడు ఇక్కడ క్లాస్కి అని. ఒకవేళ నేను 7:55కి రాలేకపోయాను అనుకోండి, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను సంథింగ్ అని చెప్తా. ఫోను రాలేదు, ట్రాఫిక్ లేదంటే వెంకట్ లేడు అనుకుంటాం. ఆ పరిస్థితి అంత మెయింటైన్ చేస్తాను. టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు స్టూడెంట్స్ ఆ మెయింటైన్ చేయగలిగితే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ దేర్ సక్సెస్. ముందు మనకి ఆ టైం మెయింటెనెన్స్ అనేది తెలియాలి, ఖచ్చితంగా ఆ వాల్యూ తెలియాలి. ఎస్ సార్, డెఫినెట్గా. అంటే ఇప్పుడు సిఏ చేయడమే కొంచెం కష్టంగా భావిస్తారు కొంతమంది. ఇప్పుడు సిఏ కంప్లీట్ చేస్తే మళ్ళీ ఎంబీఏ చేయాలంటే ఫైనాన్షియల్గా వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు. అసలు ఏంటి వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఇస్తారు, మీరు అడ్వైజెస్ ఇస్తారు? ఎంబీఏ నిజంగా అంత ఎక్కువగా మనం ఫీజెస్ కట్టి ఆ ఫీజెస్ అది ఎక్కువగా ఉన్నారు ఈ డేస్లో, అది చేయలేని వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళచ్చు అన్నారు? మనము ఇప్పుడు పెద్ద టాప్ వాళ్ళని తీసుకున్నారనుకోండి, ఇప్పుడు లైక్ సత్యనారాయణలో లేకపోతే ఇంకోళ్ళను తీసుకున్నారనుకోండి, వీళ్ళందరూ కూడా ఈ కంపెనీ సిఇఓలందరూ కూడా మీరు చెప్పే ఎక్స్ట్రాడినరీ ఆర్గనైజేషన్స్ లో చదవలేదండి. ఎక్స్ట్రాడినరీ ఆర్గనైజేషన్ చదవలేదండి. వాళ్ళు చిన్న చిన్న ఆర్గనైజేషన్ చదివారు, ఎక్స్పోజ్ అయ్యారు. లెర్న్ లోకల్లీ, ఎక్స్పోజ్ గ్లోబల్లీ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఏదో అద్భుతమైన ఎంబీఏ కాలేజీకి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. అది ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే మనకి ఇప్పుడు మీరు ఒక సినిమా చూసుంటారు, నాకు మీరు ఇచ్చే డిగ్రీ కావాలి అనేటువంటి దాని మీద ఒక పిల్లవాడు, ఒక హీరో సినిమా చేస్తారు. సో సేమ్ థింగ్ లైక్ దిస్, నాకు డిగ్రీ కావాలి. బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అసలు మేనేజ్మెంట్ యాటిట్యూడ్ అనేటువంటిది ఒక ఆలోచన డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి ఏవో లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఏమీ చేయక్కర్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఖర్చులేమీ కావు. నేను ఎందుకు చెప్పాను, వర్చువల్ యూనివర్సిటీస్
డీమ్ మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉన్న యూనివర్సిటీస్లో టూ మచ్ ఆఫ్ ఫీజు మాత్రం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. నాకు తెలిసి కొన్ని యూనివర్సిటీస్ 50 లక్షలు 40 లక్షల ఫీజులు ఉంటాయి, అలా ఏమీ ఉండదు, తక్కువ ఫీజుతోనే ఉంటుంది డెఫినెట్గా. అది ఒకటి చేయొచ్చు, చేస్తే డెఫినెట్గా అడ్వాంటేజ్. లేదనుకోండి అతను అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ అటెంప్ట్లో CA పాస్ అయిపోయాడు, CA పాస్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తుంది, అట్లీస్ట్ కొంత అమౌంట్ శాలరీ వస్తుంది, అప్పుడు డెవలప్ చేసుకోవచ్చు. అంటే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. ఇవాళ కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ఓన్లీ ద కీ ఫర్ ద సక్సెస్ అండి. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, సామెత కాదు ఫ్యాక్ట్, ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్కూల్. ఇన్స్ట్రక్షన్స్ అంటే బోధించడం అనేది స్కూల్లో అయిపోతాయి, అంటే ఇక్కడ స్కూల్ అంటే యూనివర్సిటీ కూడా అయిపోతాయి, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని చెప్తారు. ఎడ్యుకేషన్ సో కాబట్టి కంటిన్యూస్గా చదువుతూ ఉండాల్సిందే. ఈ AI ఏరియా కావచ్చు, ఈ టెక్నాలజీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కంటిన్యూస్గా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటేనే మనం రేస్లో ఉంటాము, లేకపోతే రేస్లో ఉండము. నిరంతర విద్యార్థి అనేది ఎప్పుడు కూడా మనకి కళ కంటిన్యూస్గా మనం స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే AI కావచ్చు, రేపు మళ్ళీ ఇంకొకటి రావచ్చు, మనం సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీ పెట్టారనుకుందాం, ఒక వ్యక్తి వచ్చారు, దాన్ని CA చేశారు, MBA డిగ్రీ ఉంది, ఇంకొక పర్సన్ వచ్చారు, CA ఉంది, తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను ఒకే పొజిషన్ ఉన్నది అనుకోండి, ఒకే పొజిషన్ ఉన్నప్పుడు CA విత్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు కూడా మనం చూస్తాం, ఇక్కడ యాటిట్యూడ్ ఈజ్ ప్లేస్ వైటల్ రోల్. యాటిట్యూడ్ ప్లేస్ వైటల్ రోల్. ఇప్పుడు ఒకప్పుడు అండి మనకి అకౌంటింగ్లో కావాలనుకుంటే, ఇప్పుడు నేను అకౌంట్స్ వాడిని కాదు, నేను మ్యాథమెటిక్స్ ఇటు సైడ్ కంప్యూటర్స్ వాడిని. నాకు ఒక రూల్ తెలుసు, డెబిట్ కమ్స్ ఇన్ క్రెడిట్ గోస్ అవుట్ అనేది తెలుసు. డెబిట్ కమ్స్ ఇన్ లోపలికి ఏం వస్తున్నాయి, సర్వీసెస్ వస్తున్నాయి, బయటికి ఏం వెళ్తుంది, డబ్బులు వెళ్తుంది. అంటే సర్వీసెస్ డెబిట్ చేస్తాము, దీన్ని బయటికి వెళ్తున్నాయి కాబట్టి. అది సింపుల్ డెఫినేషన్ అన్నమాట. అలాంటి డెఫినేషన్స్ 3 ఉన్నాయి, ఆ 3 నాకు తెలుసు. కానీ ఏమవుతుంది, CAతో పాటు MBA అతను వచ్చాడు అనుకోండి, అతను నేను అడుగుతాను, నువ్వు నాకు బిజినెస్కి ఎట్లా ఉపయోగపడతావో చెప్పు అంట. CA అతన్ని రీప్లేస్ చేయడానికి సాఫ్ట్వేర్ రావచ్చు, టెక్నాలజీ రావచ్చు, ఏదైనా రావచ్చు, MBAని రీప్లేస్ చేయడానికి రావట్లేదు కదా. ఎందుకంటే మనుషుల్ని మేనేజ్ చేయడం అనేది మోస్ట్ టఫెస్ట్ జాబ్. సో పర్సనల్గా అప్పుడు నేను ఏం చేస్తానంటే, అతని యాటిట్యూడ్ మంచిగా ఉంటే, అతని యాటిట్యూడ్ అన్న పదం ఏంటంటే, సార్ మనం ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ చేస్తున్నాం కాబట్టి 6 నెలల్లో మనకి అట్లీస్ట్ ఒక 15 లక్షల రూపాయలు మనకి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఈ రెవెన్యూ జనరేట్ అవ్వటానికి దిస్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది నేను ఈ క్వశ్చన్ ఇద్దరిని అడుగుతాను. ఇద్దరిని అడిగినప్పుడు ఎవరు నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగితే, అంటే నేను కన్విన్స్ అవ్వగలిగితే నేను వాళ్ళని హైర్ చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సార్ ఒక ఎలిఫెంట్ ఉంది, ఫ్రిడ్జ్ లో పెట్టాలి అన్నాం అనుకోండి, ఎలా పెడతారు అంటే ఆ ముక్కలు తీసి ఒక ఎలిఫెంట్ ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెడతామని చెప్పడం కరెక్ట్ కాదండి. నేను ఎలిఫెంట్ సైజు చెప్పలేదు మీకు, ఫ్రిడ్జ్ సైజు చెప్పలేదు. మీరేం చెప్పాలి, వెరీ సింపుల్, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి లోపల పెట్టేస్తాము అంటాం. తర్వాత 10 నిమిషాల తర్వాత జిరాఫీ వచ్చింది, ఐ వాంట్ టు పుట్ దిస్ జిరాఫీ ఆల్సో ఇంటూ రిఫ్రిజిరేటర్ అన్నాం అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు, ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఎలిఫెంట్ ఉంది కదా, ఎలిఫెంట్ ని బయట తీసి జిరాఫీని లోపల పెడతాము. అంటే మీరు ఆలోచన ఏంటి, యువర్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్. కంపెనీస్ ఏం చేస్తాయంటే మీ బ్రెయిన్ పనిచేస్తుందా లేదా చూస్తాయి. మోస్ట్ టఫెస్ట్ అండి, మనం సినిమాకి వెళ్ళాలి, చదువుకోవాలి అన్నారు అనుకోండి, మీరు కాదు నేను కాదు, ప్రపంచంలో ఎవరి బ్రెయిన్ అనేసి సినిమాకే మూవ్ చేస్తుంది. ఎందుకో తెలుసా, సినిమా అప్పుడు బ్రెయిన్ పనిచేయక్కర్లా. మన బాడీ మొత్తం మీద మోస్ట్ లేజియెస్ట్ పార్ట్ ఏదైనా ఉన్నది అంటే అది బ్రెయిన్. అందుకనే చెప్తారు, మన బ్రెయిన్ ని మనం కంట్రోల్ చేయగలిగితే మనం సక్సెస్ తీసుకుంటాం. డెఫినెట్గా సార్, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, బ్రెయిన్ ని కంట్రోల్ చేసుకోవాలి. అది అందుకనే చెప్తారు కదా, మన కంట్రోల్లో ఉంటేనే ప్రతి ఏదైనా సక్సెస్ అనేది కూడా వస్తుందని. అంటే ఫైనల్గా ఇప్పుడు జనరల్గా ఇంజనీరింగ్ అది చూసిన వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం, వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ ఎక్కువ చాలా తక్కువ శాలరీస్ జాయిన్ అవ్వడం, అక్కడ ఆపర్చునిటీ లేకుండా దేనికైనా వెళ్ళిపోవడం అనేది జనరల్గా చాలా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అయిపోయింది. ఇప్పుడు CA ప్లస్ MBA చేస్తే ఇలాగే ఓవర్ క్వాలిఫికేషన్ అనే ప్రాబ్లం ఏమైనా వస్తుందా? ఓవర్ క్వాలిఫికేషన్ అనే పదం లేదండి ఈ సందర్భంలో. ఒక మనిషి కొటేషన్ గుర్తుపెట్టుకోవాలి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అని మీకు తెలిసే ఉంటుంది, ఇంజనీర్స్ డేస్ లైక్. ఆయన ఒక కొటేషన్ చెప్పారు, నీ పని చేయటం రైలు క్రాసింగ్ క్లీన్ చేయటమే కావచ్చు, రైలు క్రాసింగ్ క్లీన్ చేయటమే కావచ్చు, ప్రపంచంలో ఏ రైలు క్రాసింగ్ లేనంత శుభ్రంగా నీట్ గా ఉంచటమే నీ పని.
ఇవాళ మనకి అవకాశం వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని మనం ప్రపంచంలో అందిపుచ్చుకోండి. ఎవరూ చేయలేనంత గొప్పగా జాగ్రత్తగా చేస్తే, ఆపర్చునిటీ ఇస్తే చాలండి. ఆపర్చునిటీ చేసుకొని మనం ప్రూవ్ చేసుకోవాలి. Yes. నాకు ఈ ₹1,00,000 శాలరీ అనేది వదిలేద్దాం, నాకు ముందు ముందు అవకాశం ఇవ్వండి. అవకాశం అనేది వస్తే తర్వాత మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది మరొక అవకాశంగా మారుతుంది. ఎస్, ఫైనల్గా కాదు. మీ వాల్యుబుల్ వర్డ్స్ చెప్పండి. ఎంబీఏ చెల్లి భావిస్తున్న సిఏ స్టూడెంట్స్కి సమయం తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా. సిఏ స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవాలి. దే నీడ్ టు గెట్ ఎడిషనల్ స్కిల్స్. అప్పుడే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో లైఫ్ ఉంటుంది. లేకపోతే స్ట్రగుల్, అందరితో పాటు స్ట్రగుల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకట్ గారు, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకట్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.